నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన పీవీకే నాయుడు మార్కెట్ ని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని త్వరలోనే మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారులకు న్యాయం చేస్తామని హామీ రేపటి నుంచి 10th ఎగ్జామ్స్ ఎలాంటి భయాలు లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచన దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ దోచిపెడుతున్నారు ధ్వజమెత్తిన సిపిఐ నేత రామకృష్ణ పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నెల్లూరులోని పొట్టి శ్రీరాములు స్వగ్రామం అభివృద్ధికి చర్యలు చేపడతామని సీఎం తెలిపారు. మంత్రి నారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 1 year మొత్తం చేసి నెక్స్ట్ మార్చి 16కి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్ లో ఉంది. దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. ఈరోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. రాజధాని అమరావతిలో నిర్మాణాలకు 11,000 కోట్ల రుణాలను హడ్కో ఈ మేరకు ఇవ్వనుంది. మంత్రి నారాయణతో పాటు హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠి, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. ముంబైలో జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు సభ్యులు అంగీకారం తెలిపారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ 10th విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఎలాంటి భయాలు లేకుండా పరీక్షలను చక్కగా రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం ఇదే అన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. కూరగాయల షాపుల యజమానుల సమస్యలను మంత్రి పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. త్వరలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుమారు 375 షాపులు తమకు కేటాయించాలని వ్యాపారులు కోరారని చెప్పారు. వ్యాపారులు మార్కెట్ కాంప్లెక్స్ లో కింద 2 అంతస్తులు తమకు కేటాయించాలని కోరారని తెలిపారు. తప్పనిసరిగా వారి సమస్యలను కార్పొరేషన్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మాణం చేస్తామని చెప్పి వ్యాపారులను మోసం చేసిందని మండిపడ్డారు. గత 40 సంవత్సరాలుగా పీవీకే నాయుడు మార్కెట్లో కూరగాయల వ్యాపారం జరుగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ మార్కెట్ పూర్తిగా దెబ్బతిని కూలే పరిస్థితిలో ఉందని అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం వ్యాపారుల కోసం యుద్ద ప్రాతిపదికన కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతుందని వెల్లడించారు. నగరంలో 4 చోట్ల కూరగాయల వ్యాపారులకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తున్నామని, ఎవరికి నచ్చిన చోట వారు వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం
కార్పొరేషన్ సమావేశ మందిరంలో వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కస్కుర్తి హనుమంతరావు, మద్దిరాల మేని, కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి, కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ని కరెక్ట్గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 400 షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి 2 ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో తీయమని చెప్తా ఉన్నారు. ఇంకోటి, వీళ్ళు అన్నీ పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం, దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకెళ్లే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతా ఉన్నారు. మూడోది, కూరగాయలు ఉట్టిగానే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉంటున్న ఈ ప్రాంతంలో మంచి కాంప్లెక్స్ వస్తే గుంటూరు సిటీకి కూడా చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా న్యాయం జరుగుతుందన్న సత్సంకల్పంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈ ఒక ప్రాజెక్ట్ని చేపట్టాలి అని సంకల్పించడం జరిగింది. అయితే ఇక్కడున్న వాళ్ళకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ మార్కెట్ స్ట్రక్చర్ కానివ్వండి, లేదంటే వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తామని కానివ్వండి, మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇస్తారా లేదా అనే కొన్ని అపోహలు, అదేవిధంగా కొన్ని వెంటిలేషన్లు, ఈ వాళ్ళ సరుకు ఎత్తే ప్రాసెస్లో ఇలాంటివి చాలా కొన్ని వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తపరచడం జరిగింది. వీటన్నిటికీ ఎంపీ గారిని తీసుకొస్తే వాళ్ళకు ఒక మంచి భరోసాగా ఉంటుందని చెప్పి సార్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన సహృదయంతో ఇక్కడికి విచ్చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి కార్యక్రమం హిందూ కాలేజ్ సెంటర్లో జరిగింది. ఆయన విగ్రహానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ కాలేజ్ సెంటర్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, కమిషనర్ పులి శ్రీనివాసులు, గాదె వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజ్జీల పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. పట్టుదలకు, పోరాటానికి ప్రతీక పొట్టి శ్రీరాములని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని పొట్టి శ్రీరాములు నిరూపించారని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతిని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. దేశాన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచిన మహనీయులు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోవెలమూడి నాని, కస్కుర్తి హనుమంతరావు, కార్పొరేటర్ బాబు, మద్దిరాల మేని అధికారులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో నాయకులుంటే పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రజల కోసం అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి వాటి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి యువకులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఉండి 10 మందికి ఉపయోగపడే పనులు కానీ, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలు కానీ, ఈ విధంగా ఒక ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అమర జీవితాన్ని మొత్తం కూడా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. భావి తరాల జీవితాన్ని కూడా ప్రతిరోజు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగం చేయడం ఆయన చేసినటువంటి త్యాగ నిరతి, ఆయన త్యాగ ఫలంగా ఏర్పడినటువంటి మన భాషా ప్రయుక్త రాష్ట్రం మన తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి మనకంటూ ఒక రాష్ట్రం ఉంది తెలుగు ప్రజలకని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుల యొక్క త్యాగానికి గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావించాలి. ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో మనం కూడా నడవడానికి అందరూ కూడా ప్రయత్నం చేసి పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో జరిగింది. పొన్నూరు రోడ్లోని మస్తాన్వలి స్వగృహంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మస్తాన్వలితో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పేద ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫాను ఎన్నో ఏళ్లుగా మస్తాన్వలి పంపిణీ చేయడం అభినందనీయమని డొక్కా ఈశ్వరరావు తెలిపారు. అల్లా దయతో ప్రజలు సంతోషంగా ఉండాలని మస్తాన్వలి ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మస్తాన్ వలీ గారు పేద ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా, పేదలు కూడా కాస్త మంచి ఆహారం తినాలి, పండుగ చేసుకోవాలని ఒక సంతోషం చేసుకోవాలి, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా ఈశ్వరరావు గారు నన్ను పెద్దలందరూ చాలామంది ఇన్వాల్వ్ చేసి ఆ పేద ముస్లిమ్స్ని ఆదుకునే కార్యక్రమాన్ని
మస్తాన్ గారు చేపట్టారు. ఇది చాలా మంచి సాంప్రదాయం, చాలా కాలంగా ఆయన కొనసాగిస్తున్నారు. పేద ముస్లిమ్స్ని ఆదుకోవడం ద్వారా నిజమైన రంజాన్ని అందరిలో జరుపుకొని ఆయన కూడా కుటుంబంలో జరుపుకోవడం అనేది ఆయనకు ఆచారం. చాలా మంచి కార్యక్రమం. అనేక సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. ఇదే కాకుండా అనేక సందర్భాల్లో మరి క్రిస్మస్ రోజు కానీ లేదా హిందువుల పండుగ కానీ అనేక పండుగలకు అనేక రకాల సాంప్రదాయబద్ధంగా వారందరితో కలిసిమెలిసి సహజీవనం గడుపుతూ ఇవాళ గుంటూరులోనే మరి శాసనసభ్యుడిగా జాతీయ నాయకుడిగా మస్తాన్ ఎదగటం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఈ మధ్యనే ఒక మసీదుని కడతానికి ఇక్కడ స్థలాన్ని సేకరించి వారి సొంత స్థలంలోనే మసీదుని ఏర్పాటు చేయడం ఇదేదో మేము ఘనకార్యంగా భావించేటటువంటి కార్యక్రమం. సమాజంలో ప్రతి ఒక్కరు సాటి మానవుడు కూడా సమానత్వంతో పండగ జరుపుకోవాలనేటటువంటి తలంపు మా కుటుంబం నిత్యం ఆలోచించేటటువంటి దానిలో భాగంగా ఇటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీన్ని వెనక ఇదేదో మా కుటుంబం వరకు చేస్తే అయ్యేటటువంటిది కాదు. ఇవాళ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, ఈశ్వరరావు గారు, మరి ముఫ్తీ జావేద్ గారు, అనేక మంది యువ మిత్రులు గడిచిన వారం రోజుల నుంచి కష్టపడితే కానీ వేల మంది కుటుంబాలకి రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఈ తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మిత్రులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు విల్సన్, జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. దేశంలోని సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణాలు ఇవ్వకుండా అప్పులు తీసుకుని ఎగ్గొట్టేవారికే ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటన్నారు. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని అవన్నీ మాఫీ చేయించుకుంటా ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ వర్గాలు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ప్రజల డబ్బంతా కూడా వాళ్ళు తీసుకొని ఆ బ్యాంకులో తీసుకున్న డబ్బులంతా కూడా వాళ్ళు ఎగ్గొట్టుకుపోతా ఉన్నారు, మాఫీ చేయించుకుంటా ఉన్నారు. మరి దానిపైన ఏ సుప్రీంకోర్టు జడ్జి కూడా మాట్లాడలేదు. పేదవాడి కోసం ఏదైనా మనకు పనులు కల్పించడానికి నిధులు కేటాయిస్తేనేమో అది తప్ప. వ్యవసాయ కార్మికులు బతకాల్సిన పని లేదా? నువ్వు అదే పెద్దవాళ్ళు డబ్బులు తెచ్చుకొని డబ్బులు ఎగ్గొడితే దాన్ని గవర్నమెంటే మాఫీ చేసి అది మేము రైట్ రాయల్గా చట్టపరంగా మాఫీ చేసినప్పుడు వాళ్ళు చెప్తే దానిపైన మీరేం మాట్లాడారు? టీడీపీ ఇన్ఛార్జ్ కోయిల్మూడి నాని ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి నిర్వహించారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసిన పోరాటం మరవలేనిదని తెలిపారు. ఆయన ఆశయాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవల్లి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు, సురేష్, పొప్పూరి నరేంద్ర, అత్తోట సాయిబాబు, 49, 52వ డివిజన్ అధ్యక్షులు తలతోటి సుధీర్, మర్రిపాటి శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలమే ఈ తెలుగువాడి ఘనకీర్తి. తెలుగువాడిని కోసం అహర్నిశలు శ్రమపడిన మహోన్నతమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ కట్టి ఈ రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా ఉండే మహనీయుడి పేరు స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహోన్నతమైన పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలంగా ఒక పండుగ వాతావరణం జరిగే విధంగా వాడవాడలా కూడా అమరజీవి త్యాగ ఫలాలని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రత్యేకంగా అమరజీవి గారికి నివాళులు అర్పించుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఆయన త్యాగ ఫలాలను ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు. రేపటి నుంచి 10th పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం అధికారులు తెలిపారు. మార్చి 17 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ తమ హాల్ టిక్కెట్లను కండక్టర్కు చూపించి కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు తమ ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
మార్చి 19న అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్ర చెలో విజయవాడను నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరులో ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించిన కూటమి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకుంటుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మొన్న ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే ఆస్తుల్ని ఆక్షణ పెట్టి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలైనా ఒక్క అడుగు ముందుకు పోలేదు. దాని మీద ఒక ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణ ప్రకటించలేదు. ఒక చట్టబద్ధమైనటువంటి కమిటీని వేయలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని నియమించలేదు. ఒక్క చర్య కూడా ఈ ప్రభుత్వం చేపట్టకపోవడం ఒకవైపు నుండే నెల్లూరులో, ప్రకాశం జిల్లాలో, విశాఖలో చివరికి హాయ్లాండ్ లాంటి ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కొల్లగొడుతున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులు లక్షలాది మందిలో మన తీవ్ర ఆందోళనలు ఇవాళ నెలకొన్నాయి. కేసీ దాస్ స్మారక సేవా సంస్థకు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఏటగిరహారం 2వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా 108 పర్యాయములు సామూహిక హనుమాన్ చాలీసా చేశారు. మెతుకుమిల్లి చరణ్ తేజ్ జయహారికల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్లోని నిరుపేదలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నం లేదా ఆహారం లేకపోతే ఏ ప్రాణి జీవించలేదని అన్నారు. ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ మాట్లాడుతూ మనకు ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ఆలా రాఘవయ్య, శకుంతల, కోటేశ్వరరావు, అనురాధ మరియు ట్రస్ట్ వాలంటీర్స్ అనంగి కృష్ణతేజ, సత్య, హర్ష, సంతోష్ పాల్గొన్నారు. ఈరోజు మోత్కుమిల్లి చరణ్ తేజ్ మరియు జయ హారిక మెతుకుమిల్లి ఆల రాఘవయ్య గారు, శకుంతలాదేవి గారి మనవరాలు జయహారిక చరణ్ తేజ్ వల్ల మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మీ అందరికీ ఫుడ్ ఐటమ్స్, అలాగే కూల్ డ్రింక్స్, అలాగే బట్టలు తీసుకొచ్చాము. అందరూ కూడా వీటిని స్వీకరించి వారిని ఆనందించవలసి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి. రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన. పీవీకే నాయుడు మార్కెట్ ని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. త్వరలోనే మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారులకు న్యాయం చేస్తామని హామీ. రేపటి నుంచి 10th ఎగ్జామ్స్. ఎలాంటి భయాలు లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచన. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ దోచిపెడుతున్నారు. ధ్వజమెత్తిన సిపిఐ నేత రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.